మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు భరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ నాలుగు గోడల మధ్య మంత్రులము ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి మెమో కానివ్వండి చట్టం కానివ్వండి ఏదైనా కానివ్వండి అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. చివరగా గౌరవ సభ్యులందరినీ ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడున్న ఈ సభలో ఉన్న సభ్యులకి ఆనాటి మంత్రులకి ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియంది కాదు. ప్రతి విషయం నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలుసు. తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు. ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక వేరే బిజినెస్ ఉండడం వల్ల షార్ట్ డిస్కషన్పై ప్రసంగించేవారు ప్రతి సభ్యుడు 15 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. కావున దయచేసి పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీ సంజీవరెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు.